Welcome to KKPBT Online Training by Vicky. Hi everyone. మీరు ChatGPT లేదా ఇతర AI టూల్స్ వాడేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? ప్రతి ప్రశ్నకి జవాబు వచ్చాక AI మళ్ళీ మీ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. దీన్నే చాట్ లూప్ అంటారు. కానీ AIకి ఒక పెద్ద టాస్క్ ఇస్తే అది సొంతంగా ఆలోచించి టూల్స్ వాడి తన తప్పులను తనే సరిదిద్దుకుంటూ పని పూర్తి చేసే విధానాన్ని ఏజెంట్ లూప్ అంటారు. ఈరోజు వీడియోలో ఈ రెండింటి మధ్య తేడా ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చాట్ లూప్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక సాధారణ సంభాషణ లాంటిది. మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు, AI రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ మీరు తదుపరి ప్రశ్న అడిగితేనే AI ముందుకు వెళ్తుంది. అంటే ఇక్కడ ప్రతి స్టెప్ని మానవులే డ్రైవ్ చేయాలి. సింపుల్ క్వశ్చన్స్ అడగడానికి, ఆర్టికల్స్ రాయడానికి లేదా క్విక్ రీసెర్చ్ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏజెంట్ లూప్ విషయానికి వద్దాం. ఇక్కడ మీరు కేవలం ఒక మెయిన్ గోల్ చెబితే చాలు. AI ఒక అటానమస్ సైకిల్లో పనిచేస్తుంది. దీనిని సాధారణంగా థాట్ యాక్షన్ అబ్జర్వేషన్ సైకిల్ అంటారు. అంటే AI ఏం చేయాలో ముందుగా ఆలోచిస్తుంది, దానికి తగ్గట్టు ఒక వర్క్ చేస్తుంది, వచ్చిన రిజల్ట్ని పరిశీలించి తదుపరి అడుగు వేస్తుంది. మీ ప్రమేయం లేకుండానే గోల్ రీచ్ అయ్యే వరకు ఈ లూప్ లోన్ రన్ అవుతుంది. ఒక రియల్ టైం ఉదాహరణ చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కోడ్లోని బగ్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. చాట్ లూప్లో డెవలపర్ ప్రతిసారి కోడ్ని కాపీ చేసి AIకి ఇవ్వాలి. AI ఇచ్చిన ఫిక్స్ని మళ్లీ మాన్యువల్గా రన్ చేసి టెస్ట్ చేయాలి. అదే ఏజెంట్ లూప్లో అయితే AI స్వయంగా కోడ్ రాస్తుంది, టెస్ట్ సూట్ రన్ చేస్తుంది, ఎర్రర్ లాగ్స్ చదివి బగ్స్ అన్నీ ఫిక్స్ అయ్యే వరకు ఆటోమేటిక్గా కోడ్ని సరిచేస్తుంది. ఏజెంట్ లూప్లో ఉన్న మరో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్టర్నల్ టూల్స్ వాడే సామర్థ్యం. AI సొంతంగా వెబ్ సెర్చ్ చేయగలదు, ఫైల్స్ని రీడ్ చేయగలదు, అలాగే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో కోడ్ని రన్ చేసి రిజల్ట్స్ చెక్ చేయగలదు. ఒకవేళ కోడ్లో ఎర్రర్ వస్తే యూజర్ ప్రాంప్ట్ అవసరం లేకుండానే తన తప్పును తనే సరిదిద్దుకుంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే చాట్ లూప్ అనేది సింగిల్ టర్న్ సంభాషణలకు, క్విక్ క్వెరీస్కి బెస్ట్. కానీ అడ్వాన్స్డ్ ఆటోమేషన్, మల్టీస్టెప్ ఇంజనీరింగ్ వర్క్ ఫ్లోస్ మరియు కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి ఏజెంట్ లూప్ చాలా పవర్ఫుల్. భవిష్యత్తులో AI ఏజెంట్లు మన వర్క్ ఫ్లోస్ని ఎలా మార్చబోతున్నాయో ఇది చూపిస్తుంది. చూశారుగా, ఏజెంట్ లూప్ మరియు చాట్ లూప్ మధ్య తేడా ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఆలోచనలను షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి AI టెక్నాలజీ వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, like and share. Thank you.